చేసి సాగిలపడుదుము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. 7వ వచనం అది మన తెలుగులో. లెట్ us kneel before our Lord our Maker. అది 6వ వచనం ఇంగ్లీష్లో. ఏమేం చేయాలట? రండి ఆరాధించేదము. నమస్కారము చేసి సాగిలపడదాం అంటే ఒక్క మాటలో చెబితే ఆరాధించేదము. ఇంకా ఆయన సన్నిధిని మోకరించేదము. ఇది ప్రాథమిక బాధ్యత. ఏమిటి ప్రాథమిక బాధ్యత? దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? కలిసి ఆరాధించుటకు, కలిసి ప్రార్థించుటకు. మోకరించుటకు అంటే అదే, దేవుని గూర్చిన ఆలోచనలు చేయుటకు, ధ్యానించుటకు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా మీరు కూడుట మానకండి. నేను ఈరోజు వస్తాను, నాకేమైనా వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తారా? ఇవ్వరు. అయినను రండి. దేనికి రావాలి? కలిసి దేవునిని స్తుతించుటకు, ఆరాధించుటకు, ప్రార్థించుటకు. లెక్కలతో రాకూడదు. నేను వస్తాను, ప్రార్థన ఇస్తారా? నేను వస్తాను, పాటలు ఇస్తారా? నేను వస్తాను, వాక్యం ఇస్తారా? నేను వస్తాను, ఇంకేమి ఇస్తారు? అసలు మందిరానికి ఎందుకు రావాలో మనకు అర్థం కావట్లా. నాతో సహా మీరు, మీతో సహా నేను ఎందుకు రావాలో చెప్పనా? వాక్యం చెప్పడానికి కాదు నేను రావాల్సింది. అది నా బాధ్యత, డ్యూటీ అంతే. కానీ బేసిక్గా నేను ఎందుకు రావాలి? అందరితో కలిసి దేవునిని ఆరాధించుటకు. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. 42వ కీర్తన, 42వ కీర్తన మొదటి నుంచి, 42వ కీర్తన మొదటి నుంచి. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నెక్స్ట్ మాట, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. అది ఆశ. కీర్తనాకారుడు లాక్డౌన్లో ఉన్నాడు. కరోనా కాదు కారణం, ఆయన కారణాలు వేరు. మనం ఎలాగైతే కరోనా వాతావరణంలో లాక్డౌన్లో ఉండి బయటికి ఎక్కడికి రాలేకపోయామో, ఈ కీర్తన వ్రాసిన కీర్తనాకారునికి కూడా బయటకు వచ్చే అవకాశాలు లేక, ముఖ్యంగా దేవుని సన్నిధికి వచ్చే పాసిబిలిటీ లేక, దుర్దినాలుగా వాటిని భావించి నేను ఎప్పుడు వెళ్తాను మళ్ళీ అని ఆశతో రాస్తున్న కీర్తన ఇది. 4వ వచనం, జన సమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ఒకప్పుడు ఇలా వెళ్ళేవాడిని నేను. ఈరోజు దుర్దినములు, నాకు వెళ్ళలేని పరిస్థితి. అప్పుడప్పుడు ఇండియా నుంచి పొట్ట చేత పట్టుకొని బయట దేశాలకు వెళ్ళిన వారు